ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించాలని నిన్న ముందుగా ప్రభా ఇక్కడ చేర్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరో పునరుద్ధరణ దినాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ సన్నిధిలో ఉన్న ప్రభా ఆనందాన్ని అనుభవించడానికి, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొంత సమయం పాటల్లో నీ సన్నిధి దయచేయండి. అదేవిధంగా ఆరాధన వర్తమానంలో సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా ముఖ్య వర్తమానంలో కూడా సహాయం చేయండి ప్రభా. నీ నడిపింపును ప్రభా అమృతిలో దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క వాతావరణాన్ని దయచేయండి. నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాను ప్రభా. అడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ సన్నిధిని అనుభవించినట్లుగా అయినా మీరు మా మధ్యలోనికి రండి ప్రభా. బలమైన పరిశుద్ధాత్మ యొక్క వాతావరణము మాకు అనుగ్రహించండి. హృదయపూర్వకంగా నేను ఆరాధించినట్లు ప్రభా చేయండి. సమస్త విషయంలో ప్రభా అయినా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ రోజు సజీవునిగా నీలో నివసింపచేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఈ రోజు సజీవునిగా నీలో నివసింపచేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమను మనసుకు నెమ్మది ఆదరణ దొరికెను. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు సజీవునిగా నీలో నివసింపచేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము
నీ సన్నిధిలో మరుగై ఉన్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి. మరుగై ఉన్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి. ఆత్మదీపము వెలిగించినాను, నీతో నడుచుటకు కృప చూపితివే. ఆత్మదీపము వెలిగించినాను, నీతో నడుచుటకు కృప చూపితివే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో నివసింపచేసితివే. రక్షణానంద పరిపూర్ణనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో నూతన యెరూషలేం నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన యెరూషలేం నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే. రక్షణానంద పరిపూర్ణనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను. సుందరుడా మనోహరుడా ఆకర్షించెను నీ ప్రేమ నన్ను. సుందరుడా మనోహరుడా యేసయ్యా ప్రేమలో మనసుకు నెమ్మది ఆదరణ దొరికెను. యేసయ్యా ప్రేమలో మనసుకు నెమ్మది ఆదరణ దొరికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఈ రోజు సజీవునిగా నీలో చేసితివే రక్షణానంద పరితుడనై కృతజ్ఞతాస్థితి చెల్లింతునయ్యా నిత్యమోని సన్నిధిలో మరుగై ఉన్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి మరుగై ఉన్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి ఆత్మదీపం వెలిగించినాను నీతో నడుచుటకు కృప చూపితివే ఆత్మదీపం వెలిగించినాను నీతో నడుచుటకు కృప చూపితివే హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు సజీవునిగా నీలో చేసితివే రక్షణానంద పరితుడనై కృతజ్ఞతాస్థితి చెల్లింతునయ్యా నిత్యమోని సన్నిధిలో కృతజ్ఞతాస్థితి చెల్లింతునయ్యా నిత్యమోని సన్నిధిలో నూతన యెరూషలేము నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు సజీవునిగా నీలో నివసింప చేసితివే రక్షణానంద పరితుడనై కృతజ్ఞతాస్థితి చెల్లింతునయ్యా నిత్యమోని సన్నిధిలో కృతజ్ఞతాస్థితి చెల్లింతునయ్యా నిత్యమోని సన్నిధిలో ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు ఆరాధించుటకు
నీ నామమేగాక వేరొక నామములే రాయే. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింప చేసితివి. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింప చేసితివి. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము. ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధన జనులని ముద్ర వేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధన జనులని ముద్ర వేసితివి. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. నీ సంగములో స్తుతి ఆరాధనలో రుచి చూపితివి పరిశుద్ధాత్మను. నీ సంగములో స్తుతి ఆరాధనలో రుచి చూపితివి పరిశుద్ధాత్ముని. నాలో నివసించి నా తోడుగా నడిచే పరిశుద్ధాత్ముని ఆదరణ పొందితిని. నాలో నివసించి నా తోడుగా నిలచే
పరిశుద్ధాత్ముని ఆదరణ పొందితిని. ఇహ పరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో ఇహ పరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింప చేసితివి. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింప చేసితివే. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆ కాలములో పరజనులము నిజమైన దేవుని ఎరుగని వారము. ఆ కాలములో పరజనులము నిజమైన దేవుని ఎరుగని వారము. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధనాజనులని ముద్ర వేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధనాజనులని ముద్ర వేసితివి. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము
ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదా వేరొక నామము లేదా. చిన్న వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 42. పదవచనం చదువు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి చేసేది. చిన్న మాట ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా దేవుడు, నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు ఈరోజు మేము తెలుసుకొని ప్రభువా నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉంటుండగా సహాయపడు. పరిశుద్ధాత్మ దేవా, మీ నడిపింపును దయచేయండి. వాక్యం మా హృదయంలోనికి వెళ్ళినట్లు ప్రభువా సహాయపడండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి. అందుకు కావలసిన మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని కోరుతున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. నేను చదువుకున్న ఈ మాటలు యోబు గ్రంథంలో రాయబడింది. యోబు అనే ఒక వ్యక్తిని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా ఆయా పరిస్థితుల గుండా తీసుకెళ్ళినప్పుడు దేవుని యొక్క విశ్వాసాన్ని, అతడు కోల్పోని జీవితాన్ని, తన యొక్క స్నేహితులు ఆ విశ్వాసానికి అనేక పేర్లు పెట్టి పాపం చేసిన వాడిగా మాట్లాడినప్పుడు తిరిగి దేవుడే జోక్యం చేసుకొని అందరి నోళ్ళు మోయించి యోబు యొక్క జీవితాన్ని తిరిగి ఎలా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడో తెలియజేసే గ్రంథం యోబు గ్రంథం. చాలా అమూల్యమైన విషయాలు యోబు గ్రంథంలో రాయబడ్డాయి. విశ్వాస జీవితంలో సమస్తము ఒక వ్యక్తి కోల్పోయిన పూర్వ వైభవాలు, పూర్వపు ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు, చివరికి స్నేహితులు, కన్న పిల్లలను కోల్పోయినా కూడా, చివరికి తన భార్య ఆ స్థితిని భరించలేని స్థితికి వచ్చి మాట్లాడినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టని ఒక నిస్వార్థమైన వ్యక్తి యోబు అని, దేవుణ్ణి తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వ్యక్తి యోబు గారు. సమస్తము కోల్పోయిన దేవుణ్ణి స్తుతించడానికి ఏమాత్రము వేరే రీజన్స్ అవసరం లేదు. దేవుడు ఇచ్చినందుకు కాదు, తీసుకెళ్ళినందుకు కూడా ఆయనకే స్తుతి అని చెప్పిన ఒక గొప్ప దైవజనుడు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా డబ్బు పోయినా, ఘనత పోయినా, మనుషులు పోయినా, పేరు పోయినా, ప్రఖ్యాతి పోయినా, తన కుటుంబము, తన స్నేహితులు, తన పిల్లలు పోయినప్పుడు ఒంటరిగా మిగిలే బాధ ఎంతో విషాదం. అది భరిస్తున్నాములే అనుకుంటే ఆరోగ్యపరమైన బాధ భరించడం మరో ఎత్తు. ఇవన్నీ ఒక విధంగా బాధిస్తాయి. ఆరోగ్యపరమైన బాధ మరొక రకంగా బాధిస్తాయి. అయినా దేవుణ్ణి కలిగి ఉండడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఏ మాత్రము కూడా
వెనకంజని వేయని వ్యక్తి యోబు గారు. బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ యోబు గ్రంథం ఒక విశ్వాసికి సమస్తము పోయిన, ఒక విశ్వాసి ఏమీ లేని స్థితికి వచ్చిన, ఒక విశ్వాసి సర్వము కోల్పోయిన దేవుని ఆరాధించవచ్చు, దేవుని కొరకు బ్రతకొచ్చు, దేవుని కొరకు జీవించవచ్చు అని తెలియజేయడమే యోబు యొక్క గ్రంథ ఉద్దేశము, యోబు జీవితంలోని ఒక పరమార్థం. ఈ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఈ 10వ వచనంలో యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడంట యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పూర్వం కలిగిన క్షేమాన్ని, పూర్వం కలిగిన నెమ్మదిని, పూర్వం కలిగిన శాంతిని, సమాధానం మరలా అతనికి దయచేశాడు. ఇక్కడ దేవుడు మనకు ఎలాంటి వాడుగా కనిపిస్తున్నాడంటే ద గాడ్ ఆఫ్ అగైన్, మరలా చేయగలిగిన దేవుడు. He can do what he does in past. గతములో ఏదైతే చేశాడో అది మరలా చేయగలిగిన, అది భవిష్యత్తులో కూడా చేయగలిగిన వాడు. గతములో ఏదైతే చేసి ఒక జీవితాన్ని సంతోషపరిచిన ఆ దేవుడే మరలా భవిష్యత్తులో కూడా చేయగలడు. ఒక ట్రాన్సిషన్ గుండా వెళ్తున్నప్పుడు, ఒక మార్పు గుండా వెళ్తున్నప్పుడు, ఒక దాని నుంచి ఇంకొక దానికి వెళ్తున్నప్పుడు జీవితం కొన్ని భరించడం కష్టంగా ఉంటుంది, కొన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. యోబు జీవితం కూడా మంచి పేరు, మంచి ప్రఖ్యాతి. ఊజు దేశములోనే యోబు లాంటి వ్యక్తి లేడు. పవర్ ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, దేవుని యందు భయభక్తులు ఉంది, రెస్పెక్ట్ ఉంది. అతడు వెళ్తే లేచేవాళ్ళు, అతను మాట్లాడితే నోర్లు మూసుకునే వాళ్ళు. అడుగు పెట్టిన ప్రతిదీ నెయ్యిలో పడినట్టుండేది, చేసిన ప్రతిదీ ఆశీర్వాదంగా ఉండేది, అభివృద్ధి ఉండేది, దేవుడు తోడు ఉండేది. ఎటు చూసినా సంతోషమే. పిల్లలు హ్యాపీగా ప్రతిరోజు భోజనం చేస్తూ ఆనందించే వాళ్ళు. గొర్రెలు, మేకలు, మరి ఒంటెలు, గాడిదలు, పొలంలో పని వాళ్ళు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండేది జీవితం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఒక రోజు వచ్చింది రాని, ఒక్క రోజులోనే మన జీవితం తల్లకిందులైపోయింది. ఒక్క రోజులోనే ఒక వ్యక్తి వచ్చి ఒకటి పోయిందని చెప్పేలోపే ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకోటి పోయింది, ఇవి పోయినాయని చెప్పేలోపే వచ్చి పిల్లలు కూడా పోయారు అని చెప్పారు. ఒక్క రోజులోనే ఈవెన్ ఒక గంట అయ్యిండొచ్చే, ఒకదానమ్మటి ఒకటి మాట్లాడుతుండగానే సర్వం కోల్పోయిన వ్యక్తి. సర్వం ఒక్క నిమిషంలో, ఒక భూకంపం వస్తే ఒక మేడ కూలిపోయినట్టుగా కూలిపోయింది. తన పిల్లలు, తన ఆస్తి, తన ఘనత, తన పనివాళ్ళు, తన పేరు, సమస్తము, తన క్షేమ స్థితినంతా కూడా కొన్ని క్షణాల్లోనే యోబు కోల్పోయాడు. అలాంటి దుర్వార్తలు తన చెవిలో వినాల్సి వచ్చింది. నెల తర్వాత ఒకటి, సంవత్సరం తర్వాత ఒకటి జరగలేదు. వెంట వెంటనే ఒకటి వచ్చి చెప్పేలోపు ఇంకొకటి వచ్చి చెప్పి, ఇలాంటి ఒక పరిస్థితి
క్షేమ స్థితిని కోల్పోయిన వ్యక్తి. ఇంతకుముందున్న డబ్బులు లేవు, ఇంతకుముందున్న ఆనందం లేదు, ఇంతకుముందున్న గౌరవం లేదు, ఇంతకుముందున్న పిల్లలు లేరు, ఇంతకుముందున్న పని వాళ్ళు లేరు, ఆస్తి లేదు, క్షేమస్థితి మొత్తం పోయింది. అన్నీ దెబ్బలు తగిలాయి, ఎదురు దెబ్బలు తగిలాయి, అగ్ని కాల్చింది. తర్వాత వేరే వాళ్ళు వచ్చి మందులు తీసుకెళ్లారు, ఇల్లు కూలి పిల్లలు చచ్చిపోయారు. ఈ కీడులన్నీ యోబు విశ్వాసాన్ని, యోబు యొక్క జీవితాన్ని తల్లకిందులు చేసినాయి. బ్రతకడానికి కష్టమయ్యే విధంగా తన హృదయాన్ని కృంగదీసినాయి, తన జీవితాన్ని మార్చివేసి. ఇలాంటి స్థితికి వెళ్ళిన ఒక వ్యక్తికి మళ్ళీ ఆశ ఉండదు. 10 మంది ఒక రోజు చనిపోతే మళ్ళీ బ్రతుకుతారనే ఆశ ఉండదు. ఒకే రోజు తను జీవితం మొత్తం సంపాదించిన ఆస్తి కోల్పోతే ఎన్నేళ్ళు పట్టింది మళ్ళీ అది సంపాదించాలంటే? 12 పేరు ప్రఖ్యాతులు మళ్ళీ రావాలంటే ఎంతో టైం పడుతుంది. కానీ యోబుకు అవన్నీ ఒక్క క్షణంలో, ఒక్క రోజులో పోయింది. తన క్షేమ స్థితిని కోల్పోయిన వ్యక్తిలాగా యోబును మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ పరిస్థితులన్నీ దాటిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఏ క్షేమ స్థితిని అయితే మనం కోల్పోయామో, ఏ ఆనంద స్థితిని మనం కోల్పోయామో, ఏ ఆశీర్వాద స్థితిని కోల్పోయామో, ఏ అనురాగ స్థితిని కోల్పోయామో, ఏ విషయాల్లో మనం క్షేమాన్ని అనుభవిస్తూ ఈరోజు వాటన్నిటిని కోల్పోయాము, దేవుడు మరలా అగైన్ మరలా అతనికి దయచేసాను. ఫస్ట్ ఇచ్చింది ఆయనే, మరలా ఇచ్చేది కూడా ఆయన. ఆ జీవితానికి నడిపించింది ఆయనే, తర్వాత నడిపించబోయేది ఆయన. క్షేమస్థితిని మరలా దయచేసేవాడు. ఈరోజు ఏ విషయాల్లో మన క్షేమస్థితిని, పూర్వ స్థితిని కోల్పోయి అవి ఇంకా కట్టబడవు, రావు, లేవవు, అవవు అనుకుంటున్నాం. ఆ జీవితం రాదు, ఆ పరిస్థితి రాదు, ఆ మాటలు రాదు, ఆ గౌరవం రాదు, ఆ డబ్బులు రావు, ఆ యొక్క పేరు రాదు, ఆత్మీయ జీవితం రాదు, ఆ మనుషులు రారు. అది ఒకప్పుడు ఇలా ఉండేది నా జీవితం అని, ఒకప్పుడు క్షేమ స్థితిని మనం తలంచుకొని ఇప్పుడు ఉన్న స్థితిలో మనం బాధపడుతుంటే దేవుడు మరలా మన క్షేమ స్థితిని మనకు ఇవ్వగలిగిన వాడు అని, అలా చేయగలిగిన ఏకైక వ్యక్తి ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు అని మనం గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత 3వ లైన్లో చెప్తున్నాడు, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట, పూర్వము కలిగిన దానికంటే, వాట్ హి హ్యాస్ ఇన్ ద పాస్ట్. పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. పూర్వం కలిగిందే యోబు జీవితంలో చాలా గొప్ప విషయం. అతనంత ఆస్తిపరుడు లేదు, అతనంత భక్తిపరుడు లేడు, అతని పేరు ప్రఖ్యాతులు విన్నవారు ఎంతో మంది ఆ దేశంలోని ఇలాంటి వ్యక్తి లేడు. దేవుని దృష్టిలో ఒక నంబర్ 1 స్థితిని కలిగిన వ్యక్తి. పూర్వము తన జీవితము దేవుని దృష్టిలో గాని, మనుషుల దృష్టిలో గాని, ఆ దేశం దృష్టిలో గాని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. పూర్వము చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. కొన్నిసార్లు పూర్వము జీవితమే మంచిది అనిపిస్తుంది, పూర్వమే బాగుంది అనిపిస్తుంది, ఇంతకుముందే మంచిది అనిపిస్తుంది.
ఇంతకు ముందు జీవితమే బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ యోబు జీవితం కూడా ఇంతకు ముందే బాగుంది అని అనిపించవచ్చు, కానీ పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడని. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కూడా ఇంతకు ముందున్న ఆత్మీయ జీవితమే బాగుంది, ఇంతకు ముందున్న సంఘమే బాగుంది, ఇంతకు ముందున్న మరి ప్రేమయే బాగుంది, ఇంతకు ముందున్న ఆప్యాయతే బాగుంది, ఇంతకు ముందున్న మనుషులే బాగున్నారు, ఇంతకు ముందున్న స్నేహితులే బాగున్నారు, ఇంతకు ముందు ఉన్న కుటుంబమే బాగుంది, ఏ ఏ విషయాల్లో ఇంతకు ముందుదే బాగుంది అని మనం తలస్తున్నాం, ఏ విషయాల్లో ఇంతకు ముందే బాగుంది అని మనం అనుకుంటున్నాము. ఇంతకు ముందే బెటర్, ఇంతకు ముందే బెటర్, ఇంతకు ముందే బెటర్ అని ఏ ఏ విషయాల్లో అనుకుంటున్నామో దానికంటే రెండంతలు బెటర్గా, రెండంతలు అధికముగా దేవుడు చేయగలిగిన వాడు, దేవుడు దయ చేయగలిగిన వాడు, దయచేశాడు, రెండంతలు అధికముగా దయచేశాడు, దయతో చేశాడు లేదా దయ చూపించాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు పూర్వం కలిగిన స్థితి కంటే, పూర్వం కలిగిన క్షేమం కంటే, పూర్వం కలిగిన విశ్వాస జీవితం కంటే, పూర్వం కలిగిన భక్తి కంటే, ప్రేమ కంటే, పూర్వం కలిగిన దేనికంటేనైనా, పూర్వం కలిగిన మనశ్శాంతి కంటే, పూర్వం కలిగిన గౌరవం కంటే, పూర్వం కలిగిన అనురాగం కంటే, పూర్వం మనతో ఉన్న మన ప్రియుల కంటే, పూర్వం మనతో ఉన్న మన స్నేహితుల కంటే అధికముగా, అది కూడా రెండంతలు అధికముగా చేయగలిగిన వాడు. సో దేవుడు ఇక్కడ మరలా చేయగలిగిన వాడు, పూర్వము దానికంటే కూడా ఎక్కువగా చేయగలిగిన వాడు. మరలా చేస్తాడా అనే ఆశతో బతికే వాళ్ళకి మరలా చేయగలిగిన దేవుడుగా కనిపిస్తా ఉన్నాడు. పూర్వమే బాగుంది, ఇప్పుడేంది ఇలా అయిపోయిందని బ్రతికే వారి జీవితంలో పూర్వం దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాడు అని దేవుణ్ణి ఇక్కడ కనపరుచుకుంటా ఉన్నాడు. తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగాను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగేది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు దేవుడు తన గురించి, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. దేవుళ్ళలోకి వచ్చిన మొదట్లో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టుగా, అభివృద్ధి చేసినట్టుగా, మన జీవితము ఆనందంగా ఉన్నట్టుగా, మరి అధికంగా కూడా చేయగలిగిన వాడని ఇక్కడ చెప్తా ఉన్నాడు. యోబు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మొదట్లో 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడగాడిదలు మొదట్లోనే ఆశీర్వదించాడు బహుగా. మొదట్లో ఆశీర్వాదము యోబును ఆ దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపింది. మొదట్లోనే యోబు జీవితము అత్యధికంగా ఆశీర్వదించబడిన జీవితం, నేతిలో కాలు పెట్టినబడిన జీవితం, సుఖ సంతోషాలు కలిగిన జీవితం, ఎటు చూసిన పచ్చదనము, శిశుశ్యామనం, ఎటు చూసిన పాడి పంట, క్షేమము, అన్ని విషయాల్లో ఆశీర్వాదమే, పిల్లల విషయంలో ఆశీర్వాదమే, పనుల విషయంలో, ఆస్తి విషయంలో, అన్నిట్లో ఆశీర్వాదమే. కానీ మధ్యలో ఆశీర్వాదాన్ని కోల్పోయిన పరిస్థితి. కానీ దేవుడు మొదటే ఆశీర్వదించడమే గొప్ప అనుకుంటే, మొదట ఆశీర్వదించిందే చాలా ఎక్కువ అనుకుంటే, దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే
మరి అధికముగా ఆశీర్వదించగలిగిన వాడు. మొదట్లో మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసిన దానికంటే, మొదట్లో మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసిన దానికంటే, మొదట్లో మన ప్రేమను సంతోషాన్ని అభివృద్ధి చేసిన దానికంటే మరి అధికముగా, మొదటి కంటే అధికముగా చేయగలిగిన వాడు. మొదట్లో కంటే అధికముగా చేయగలిగిన వాడు, మొదట్లో కంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన వాడు. ఒకసారి ఆశీర్వదించి అభివృద్ధి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సమస్తం కోల్పోయి శపించబడిన జీవితానికి వచ్చి కూడా మళ్ళీ తిరిగి ఆశీర్వదించబడతాము. అది కూడా మొదట ఆశీర్వదించబడిన దానికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడతామని యోబు యొక్క జీవితంలో దేవుడు చేసిన దాని ద్వారా ఈరోజు మనకు అర్థమవుతాము. దేవుడు మన లైఫ్ లో మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించగలడు. మొదట ఆశీర్వదించబడిన జీవితం కోల్పోయిన, మొదట ఆశీర్వదించిన ప్రేమ సంతోషాలు కోల్పోయినా, మొదట ఆశీర్వదించబడిన ప్రతిదీ మనం కోల్పోయినా వాటన్నిటిని తిరిగి డబుల్ తో మనకి ఇవ్వగలిగినాం. అవి ఎడ్లైనా గొర్రెలైనా, అవి గాడిదలైనా మనుషులైనా. అలాగే మన జీవితంలో అది గౌరవమైన, ప్రేమైన, సంతోషమైన, ఆనందమైన, మనుషులైనా లేకపోతే ఇంకా మన యొక్క పనులైన ఏదైనా రెండంతలు ఇచ్చాడు, మరి అధికంగా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుడు అనుకుంటే శపించబడి మొదట్లో ఉన్నదంతా కోల్పోయినా కూడా, ఆశీర్వదించబడిన జీవితం అంతా నేలమట్టమైపోయినా కూడా మరి అధికముగా, మొదటి కంటే కూడా మరి అధికముగా చేయగలిగిన వాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. యోబు జీవితంలో చేశాడు. అందుకనే ప్రతి మాట కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తుంది. మరలా దయచేశాడు, పూర్వము కంటే మరి అధికముగా ఇచ్చాడు, మొదటి కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. తర్వాత 16వ వచనానికి వచ్చేసరికి అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొంది. యోబు జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడంటే, అటు తర్వాత ఈ శ్రమలు, ఈ కన్నీళ్లు ఇవి దాటించి చచ్చిపోతాను ఇంకా నా లైఫ్ అయిపోయింది అనే పరిస్థితి నుంచి కూడా బయటికి తెచ్చి తనకు కావాల్సినంత ఇచ్చి, ఇదంతా జరిగిన తర్వాత, అటు తర్వాత ఆఫ్టర్ దట్ ఇదంతా అయిన తర్వాత కూడా 140 సంవత్సరాల జీవితాన్ని యోబుకి ఇచ్చాడు. తన పిల్లలను చూసి క్షేమంగా కాలం నిండిన తర్వాతనే చనిపోయే జీవితాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతం! యోబు తన శ్రమల్లో అనుకున్నాడు, ఈ నొప్పులు నన్ను నిద్రపోనీయవు, ఈ బాధ నన్ను బతకనీయదు, మరణమే 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 అని చెప్పి చీకటి జీవితాన్ని, చీకటి సంవత్సరాల్ని, ఆ రోగాన్ని భరించలేక, ఆ మానసిక బాధ భరించలేక, సర్వం కోల్పోయిన స్థితి తలంచుకొని ఒకప్పుడు ఉన్న జీవితాన్ని తలంచుకొని కృంగి కృషించి ఎట్టే చచ్చిపోతానేమో అని బ్రతికిన ఒక వ్యక్తిని దాని నుంచి బయటికి తెరిచి, దాని తర్వాత అటు తర్వాత అంటే దాని తర్వాత ఆ జీవితం తర్వాత, ఆ కష్టాల తర్వాత, ఆ శ్రమల తర్వాత, ఆ వేదన తర్వాత, ఆ సుడిగుండాల తర్వాత 140 సంవత్సరాలు 140 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్నిచ్చి కాలము నిండేంత వరకు కూడా దేవుడు బ్రతకనిచ్చాడు.
కాలం నిండిన తర్వాతే చనిపోయాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఈ కెన్ డూ ఆఫ్టర్ దట్, అటు తర్వాత కూడా చేయగలడు. ఆ శ్రమ తర్వాత చేయగలడు, అవమానం తర్వాత చేయగలడు, ఆ పోరాటం తర్వాత చేయగలడు. ఆ యుద్ధ సునాదాలు మన మీదికి లేచినప్పుడు దాని తర్వాత కూడా ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆ కెరటాలు ఎగిసిపడుతున్నప్పుడు గడిపే జీవితాన్ని దాటించి నిమ్మలమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. అటు తర్వాత ఆ కష్టాల తర్వాత, ఆ కన్నీళ్ల తర్వాత, ఆ శ్రమల తర్వాత, ఆ పోరాటం తర్వాత, ఆ గొడవల తర్వాత, ఆ యొక్క ఇబ్బందుల తర్వాత, ఆ వేదనల తర్వాత, ఆ అర్థం కాని అయోమయ జీవితం తర్వాత, ఇలా అటు తర్వాత ఒక్కొక్కరి జీవితంలో అటు తర్వాత అనేది వేరేదై ఉండొచ్చు. ఈరోజు అటు తర్వాత, ఆ జీవితం తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని, క్షేమకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేయగలిగిన వాడో చెప్తున్నాడు. మరలా చేయగలిగిన వాడు, పూర్వం కంటే అధికముగా చేయగలిగిన వాడు, మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన వాడు, అటు తర్వాత కూడా మళ్ళీ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు, సమాధాన క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు లాంటి వాడు. విన్న మాటలు బట్టి 10 నిమిషాల దేవుడిని మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎలాంటి దేవుడు, ఎలాంటి మనిషివో ప్రభా. మా జీవితాల్లో నువ్వు ఎలాగా సహాయపడగలవు. యోబు జీవితంలో నుంచి కొన్ని విషయాలు ప్రభా మన ముందుకు తీసుకొచ్చినది. మా క్షేమ స్థితిని ప్రభా మరలా దయచేవాడు. ఈరోజు మా జీవితంలో ఏ విషయాల్లో క్షేమాన్ని కోల్పోయాం, ఏ విషయాల్లో ప్రభా మళ్ళీ అలజడులు రేగాయి, ఏ విషయాల్లో కలవరము శ్రమల గుండా వెళ్తున్నాము, మరలా క్షేమాన్ని, మరలా క్షేమ స్థితిని, అది మనుషుల పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, లేదా ఆత్మీయ జీవిత పరంగా అయినా, లోకపరమైన ప్రభా పనుల పరంగా అయినా, గౌరవపరంగా అయినా, దేని పరంగా అయినా మరలా మరలా ఒక జీవితంలో ప్రభా ఒకసారి ఉన్న క్షేమాన్ని కోల్పోతే మరలా రావడం చాలా కష్టం. మరలా సంపాదించడం కష్టం, మరలా పొందడం కష్టం, మరలా వెనక్కి తెచ్చుకోవడం కష్టం దేవా. కానీ మరలా చేయవాడు. పోగొట్టుకున్న జీవితాన్ని, పాపం చేసి నీకు దూరమై ఈ మాట వినకుండా నేను పోగొట్టుకున్న ప్రతి దాన్ని మరలా మరలా దయచేయవాడు. The God of again and again, మరలా మరలా చేయగలిగిన దేవుడు. ఒకసారి చేయడమే కష్టం దేవా, ఒకసారి చేసి ఎవరైనా వదిలిపెడతారు దేవా. కానీ మరలా స్థితికి తీసుకురాగలడు. ఏదైనా ఆశ ఉంది మా జీవితంలో మరలా అవి వస్తాయని అని అనుకుంటే అది నీ వల్లే ప్రభా. మరలా ఆనందం, మరలా జీవితం, మరలా క్షేమం, మరలా సంతోషం మీరు ఇవ్వగలిగిన వాడు. అంతేకాకుండా ప్రభా పూర్వం దానికంటే మరి అధికంగా చేయగలిగిన దేవుడు. ఎన్నోసార్లు మేము ఇంతకు ముందే ఇంతకుముందే తలంచుకున్నప్పుడు పూర్వమే ఇలా ఉండేది, అలా ఉండేది, పూర్వం ఇలా జరిగేది అని పూర్వ విషయాలు తలంచుకున్నప్పుడు దేవా, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు దేవా, పూర్వమే ఎంతో అద్భుతంగా ఉండేది అనిపిస్తుంది.
పూర్వ జీవితమే బాగుంది అనిపించేది, పూర్వమే జరిగిన పనులు బాగున్నాయి అనిపించేది దేవా. కానీ పూర్వం ఉన్నది జీవితం కంటే కూడా మరి అధికంగా దయచేయగలిగిన వాడు, మరి అధికంగా చేయగలిగిన వాడు. ఈరోజు ఏ విషయాలు మా జీవితాల్లో పూర్వమే బాగున్నాయి అనిపిస్తున్నాయి. పూర్వం ఉన్న మనుషులే, పూర్వం ఉన్న ఆత్మీయ జీవితమే, పూర్వం ఉన్న ప్రేమే, పూర్వం ఉన్న సంతోషం, పూర్వం ఉన్న గౌరవం, పూర్వం ఉన్న ఏదైతే ప్రభా పూర్వం బాగుంది అనిపిస్తుంది. ఈరోజు పూర్వం బాగుంది అని ప్రభా నిరాశపడే ప్రతి దానికి కూడా దేవ పూర్వం కంటే అధికంగా మీరు చేసి మమ్మల్ని సంతోషపరిచే దేవుడు అని మేము స్తుతిస్తా ఉన్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభా మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన దేవుడు. ఒక వ్యక్తిని మొదట ఎలాగైతే చేశారో ప్రభా మళ్ళీ అలాగే మొదట్లో ఉన్న దానికంటే ఎక్కువగా కూడా చేయగలిగిన వాడు. మొదట్లో ఉన్న జీవితాన్ని కోల్పోతే దేవా, మొదటి ప్రేమను కోల్పోయిన, మొదటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన, మొదటిలో ఉన్నవి కోల్పోయినప్పుడు ప్రభా మళ్ళీ అవి తెచ్చుకోవడం చాలా కష్టం దేవా. కానీ దేవా మీరు మొదట్లో ఉన్న దానికంటే ఆ మొదట్లో ఉన్న దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాడు, మొదట్లో ఉన్న దానికంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన వాడు. మా జీవితంలో ఒకసారి ఆశీర్వదిస్తే ఇంకా మళ్ళీ మీరు ఆశీర్వదించకపోవచ్చు అని అనుకోవడానికి లేకుండా ప్రభా మొదట్లో ఎలాగైతే ఆశీర్వదించి కంచె వేసి కాపాడి అభివృద్ధి చేశారో దేవ, మరలా మొదటి దానికంటే కూడా మరలా చేయగలిగిన వాడు, మొదటి దానికంటే ఆశీర్వదించగలిగిన వాడు నేను బట్టి నీకు వందనాలు. అంతేకాకుండా ప్రభా అటు తర్వాత జీవితాన్ని కూడా మాకు ఇవ్వగలిగిన దేవుడు. ఈరోజు ఎన్నేళ్ల పోరాటాలు, ఎన్నేళ్ల కష్టాలు, శ్రమలు, ఎన్నేళ్ల చీకటి జీవితం, ఎన్నేళ్ల నరక బాధ ఇక్కడే అయిపోద్ది, దీంతోనే అయిపోద్ది అనుకున్న ప్రతి దాని దగ్గర ప్రభా మీరు అటు తర్వాత కూడా మాకు జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు, అటు తర్వాత కూడా క్షేమాన్ని ఇవ్వగలిగిన, అటు తర్వాత కూడా ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు. ఈరోజు ఎంత గొప్ప దేవుడు మాకున్నాడు. అటు తర్వాత కూడా చేయగలిగిన వాడు, దాని తర్వాత కూడా చేయగలిగిన వాడు, దాని తర్వాత కూడా ఇవ్వగలిగిన వాడు. అటు తర్వాత ఆఫ్టర్ దట్ ప్రభా మీరు నైనా చేయగలిగిన ప్రతిదాని కొరకు కొన్నిసార్లు అనిపిస్తుంది అటు తర్వాత ఇంకేముంది అయిపోయింది అనిపిస్తుంది, అటు తర్వాత ఇంకేమీ లేదనిపిస్తుంది, అటు తర్వాత శూన్యం అనిపిస్తుంది. కానీ అటు తర్వాతనే మీరు అద్భుతం చేయగలిగిన వాడు, అటు తర్వాతనే మీరు ఆనందాన్ని ఇవ్వగలిగిన ఇలాంటి దేవుడుగా ఈరోజు మాకున్నందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఇలాంటి దేవుడు యోగుకే కాదు ప్రభా, ఈరోజు నేను నమ్మిన ప్రతి ఒక్కరికి ఇలాంటి దేవుడుగా ఉన్నందుకే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. ఈ ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి లేపువాడవు నీవేనయ్యా,
చేర్చువాడవు నా యేసయ్యా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి లేపేవాడవు నీవేనయ్యా. లేపువాడవు నీవేనయ్యా. చేర్చువాడవు నా యేసయ్యా. చేర్చువాడవు నా యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి పోగొట్టుకున్నవి చిన్నవేనను మాకెంతగానో బాధగా ఉండెను. పోగొట్టుకున్నవి చిన్నవేనను మాకెంతగానో బాధగా ఉండెను. ఊహించని ప్రేమాద్భుతము, ఊహించని ప్రేమాద్భుతము చేసెను మాకు జీవానందము. చేసెను మాకు జీవానందము. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. చుట్టూ కమ్మెను శత్రు సమూహము, పొంచి ఉండెను అపవాది మూకలు. చుట్టూ కమ్మెను శత్రు సమూహము, పొంచి ఉండెను అపవాది మూకలు. అయినను నీరు అగ్ని పర్వతము, అయినను నీరు అగ్ని పర్వతము మాతో ఉండెను కాపు కాసేను. మాతో ఉండెను కాపు కాసేను. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి కోల్పోయాము మొదటి సంతోషము. అలలా వెంట అలలు రేగెను. కోల్పోయాము మొదటి సంతోషము. అలలా వెంట అలలు రేగెను.
కన్నీటిలోను తోడుగా ఉన్నావు, కన్నీటిలోను తోడుగా ఉన్నావు, ప్రతి బాష్పబిందు తుడిచివేయును, ప్రతి బాష్పబిందు తుడిచివేయును. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి పూర్వానికి, చచ్చిన గతి నుండి క్షేమానికి, చచ్చిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి లేపువాడవు నీవేనయ్యా, లేపువాడవు నీవేనయ్యా, చేర్చువాడవు నా యేసయ్యా, చేర్చువాడవు నా యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లించు నా యేసుదేవా. చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కాంచి చదువుకుందాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారమై ధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యం వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఆరాధనలు సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. కొన్ని మాటలు ప్రభా, పౌలు గారి ద్వారా మీరు తెలియజేసిన విషయాలు ప్రభా, ఆలోచిస్తుండగా మా విశ్వాసం బలపడినట్లుగా నీ కొరకు జీవించే జీవితమును ప్రభా నీ మాటల ద్వారా జీవింపబడినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తినైనా మీరు మాకు దయచేయండి. సమయం అంతా దేవునికరంగా చేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. ఈ 2వ పత్రికలో కొన్ని అమూల్యమైన విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. శ్రమల్లో, చచ్చిపోయే పరిస్థితుల్లో దేవుడు కాపాడిన విధానం,
వాళ్ళను బాధ పెట్టి దుఃఖపరిచినా కూడా దుఃఖం మంచికే అని చెప్తూ ఒక అమూల్యమైన పరిచర్య సువార్త దేవుడిచ్చాడు అని చెప్తూ ఈ పరిచర్యను మేము పొందినందున అధైర్యపడము, ఎందుకంటే మేము కరుణించబడ్డాము అని చెప్తున్నాడు. కాబట్టి అంటే దేర్ఫోర్ అని ఉంది. దేవుడు ఈ మర్మాన్ని తెలియజేశాడు. ఆత్మ మూలంగా రాయబడిన ఈ పరిచర్య మహిమ కలిగిన పరిచర్య, మోషేలాగా తగ్గిపోయే పరిచర్య కాదు, ముసుగు లేని పరిచర్య, ఆత్మ చేత మార్చబడే పరిచర్య, స్వతంత్రం కలిగిన పరిచర్య అని 3వ అధ్యాయంలో ఈ పరిచర్య ఎలా రాయబడిందో, ఎలా వచ్చిందో, ఆ పరిచర్యను ప్రకటించడానికి దేవుడిచ్చిన సామర్థ్యం ఏంటో, ఆ పరిచర్య ఎంత విలువైందో చెప్తూ వచ్చినాడు. ఇలాంటి అమూల్యమైన పరిచర్య సువార్త పరిచర్య, దేవుని మహిమను గూర్చిన పరిచర్య, దేవుని ఆత్మ మూలంగా రాయబడే పరిచర్య, అక్షరము కాదు ఆత్మతో రాయబడే పరిచర్య. మోషే ముఖంలాగా తగ్గిపోయే మహిమ కలిగిన పరిచర్య కాదు ఇది. మహిమ నుండి అధిక మహిమకి, ప్రభులోకి మార్చబడే పరిచర్య, ముసుగు తీసివేయబడిన పరిచర్య, పాత నిబంధనను కొట్టివేసి కొత్త నిబంధనను మనకు పరిచయం చేసిన పరిచర్య, ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉండే పరిచర్య. కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము కరుణించబడిన వారమై అధైర్యపడము, అయితే కుయుక్తిగా నడుచుకోము, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించము, సత్యాన్ని ప్రతి మనిషి దగ్గర ప్రత్యక్షపరిచి దేవుని సముఖమందు ప్రతి మనిషి మనస్సాక్షి అందు మేము మెప్పించుకుంటూ అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జిస్తామని చెప్తున్నాడు. మా సువార్త ఒకవేళ మరుగు చేయబడి ఉంటే నశించే వాళ్ళ దగ్గర తప్ప ఎక్కడ మరుగు చేయబడలేదు. ఈ పరిచర్య గురించి చెప్తున్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము. వారికి ప్రకాశింపకున్నట్లు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగచేసేది. మేము ఈ పరిచర్య పొందడానికి కరుణించబడ్డాము, మేము అధైర్యపడము అని చెప్తున్నాడు. ఈ మొదటి పారాగ్రాఫ్ మొత్తము ఒక మాటలో చెప్పాలంటే, మేము కరుణించబడ్డాము కాబట్టి అధైర్యపడము. కరుణించబడిన పరిచర్య మేము పొందాము కాబట్టి అధైర్యపడము. మా సువార్త అందరికీ వెళ్ళింది. ఒకవేళ వెళ్ళని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నశించే వాళ్ళు. ఆ నశించే వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది ఈ లోక సంబంధమైన దేవత. కానీ ఈ పరిచర్య ఎలాంటిదంటే, దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమను కనపరచే సువార్త ప్రకాశము. దేవుని స్వార్థ క్రీస్తు మహిమను కనపరిస్తే ఆ క్రీస్తు ఎవరంటే దేవుని స్వరూపి. దేవుని యొక్క స్వరూపములో ఉన్న క్రీస్తును, క్రీస్తు ద్వారా దేవుని మహిమను కనపరిచే శక్తి స్వార్థకు ఉంది అంటున్నాడు.
ఈ సువార్త యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు మరణించి తిరుగు లేచుట ద్వారా వచ్చింది. ఈ సువార్త ప్రకాశము అనేకులను వెలిగించింది. ఈ సువార్తలో ఉన్న జీవము ఎంతో మంది జీవితాలకు వెలుగుదిచ్చింది. ఈ సువార్త ప్రకటించబడడానికి పిలుచుకున్న వాళ్ళు ఎంతో ధన్యులుగా ఫీల్ అయ్యారు. అందుకే మేము ఇలాంటి పరిచర్య పొందడానికి కరుణించబడ్డాము. మేము అధైర్యపడము. మా సువార్త అందరికి వెళ్ళింది, ఒక నశించే వారికి తప్ప. ఈ సువార్త క్రీస్తు మహిమను కనపరిచి దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తును చూపించే, దేవుని స్వరూపంలో దిగి వచ్చిన క్రీస్తును చూపించే పరిచర్య ఈ స్వార్థ పరిచర్య. రోజు నిజంగా మనం ఎందుకు ధన్యులమంటే ఈ సువార్త ప్రకాశం మన దగ్గరికి వచ్చింది. ఈ సువార్తను మనం నమ్మగలిగినాం. ఈ సువార్త ప్రకాశం మన హృదయంలోకి వచ్చింది. ఈ సువార్తలో ఉన్న క్రీస్తును చూడటానికి, క్రీస్తును ధరించిన దేవుని స్వరూపం చూడటానికి, క్రీస్తు ధరించిన దేవుని స్వరూపం చూడటానికి మనకు వెలుగునిచ్చింది. ఈ సువార్త ద్వారా క్రీస్తుని చూడగలుగుతున్నాం, క్రీస్తును మహిమను చూడగలిగాము. క్రీస్తు ధరించుకొని వచ్చిన దేవుని స్వరూపాన్ని చూడగలిగాము, దేవుని మహిమను చూడగలిగాము. ఎంతో మంది ఈ సువార్త ప్రకాశం వెరితనంగా ఉంది. ఎంతో మంది ఈ సువార్త దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నారు. ఈ సువార్త ప్రకాశము వారి మనోనేత్రాలకు వెలగలేదు, గుడ్డితనంగా కనిపిస్తుంది. రోజు మనం ఎందుకు అమూల్యమైన వాళ్ళం అంటే ఇలాంటి అమూల్యమైన పరిచర్య, ఇలాంటి సువార్త పరిచర్య పొందడానికి మనం కరుణించబడ్డాము. ఇది హై ప్రివిలేజ్ గా పౌలు గారు చెప్తున్నాడు. కరుణించబడ్డాము మనము. ఈ పరిచర్య పొందడానికి మనం కరుణించబడ్డాము కాబట్టి అధైర్యపడము. అందుకే వాక్యాన్ని పర్ఫెక్ట్ గా బోధించి, సత్యాన్ని పర్ఫెక్ట్ గా చెప్పి, ప్రతి మనుషుని దగ్గర దేవుని దగ్గర మెప్పించుకుంటూ ఈ సువార్తను తీసుకెళ్లడమే మన యొక్క ధైర్యం అని చెప్తున్నాం. ఈ సువార్త ఎలాంటిదంటే దేవుని స్వరూపంలో ఉన్నది, క్రీస్తును చూపించేది. ఇంకా 5వ వచనం చెప్తున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఇది ఈ సువార్త ఎలాంటిదంటే క్రీస్తు దేవుని స్వరూపాన్ని చూపించడమే కాదు, దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తుని చూపించడమే కాదు, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఈ సువార్త ద్వారా మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలో ప్రకాశించింది అంట. ఒకప్పుడు దేవుడు చీకటి ఉన్నప్పుడు వెలుగును కలుగునుగా కానగానే వెలుగు వచ్చేసి, అలాగే క్రీస్తు మహిమయే లేదు, క్రీస్తును గుర్చిన జ్ఞానం తెలియదు, క్రీస్తు మహిమను గుర్చిన జ్ఞానం గుర్చిన అవగాహన లేదు. ఈ సువార్త రాకముందు మహిమ యొక్క ప్రభావం, మహిమ తర్వాత జీవితాన్ని గుర్చిన అవగాహన లేదు. దాని గురించి మనం గుడ్డివారుగా ఉన్నాం, దాని గురించి ఆలోచన లేని స్థితిలో ఉన్నాం. కానీ ఈ పరిచర్య దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తుని చూపించడమే కాదు, క్రీస్తులో ఉన్న మహిమను గూర్చిన జ్ఞానాన్ని మన హృదయంలో ప్రకాశింపచేసింది ఈ పరిచర్య. ఈ పరిచర్య ద్వారానే క్రీస్తు యొక్క మహిమను గూర్చిన జ్ఞానం మనకు వచ్చింది, క్రీస్తు మహిమను గూర్చిన అవగాహన మనకు వచ్చింది. క్రీస్తు ఏ రీతిగా మృతుల్లో నుంచి మహిమపరచబడ్డాడో ఆ రీతి మహిమను మనం పొందుతాము అన్న ఒక నిరీక్షణ ఇచ్చింది ఈ సువార్త. ఇలాంటి అమూల్యమైన సువార్తను పొందడానికి దేవుడు మనల్ని కరుణించాడు. అందుకే అధైర్యపడము. ఈ సువార్తే దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తును చూపించింది.
ఈ సువార్తే యేసుక్రీస్తును గూర్చిన మహిమ జ్ఞానాన్ని మన హృదయంలో ప్రవేశింపచేసింది, ప్రకాశింపచేసింది. అదే విధంగా ఈ సువార్త 7వ వచనం చెప్తున్నాడు, ఆ బాల ఆధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఈ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ సువార్త ఎలాంటిదంటే ఈ మట్టి ఘటములలో దేవుని ఐశ్వర్యాన్ని నింపింది. ఈ మట్టి జీవితాల్లో దేవుని ఐశ్వర్యాన్ని నింపింది. అందుకే సువార్త పరిచర్య మనకు రావడం అనేది ఎంతో విలువైంది. అది క్రీస్తు స్వరూపాన్ని, దేవునిలో ఉన్న దేవుడు ఎలా ఉంటాడో అది క్రీస్తులో చూపించింది, లేదా దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తుని చూపించింది. మహిమ జ్ఞానాన్ని గురించిన ప్రకాశాన్ని చూపించింది. మట్టి ఘట్టములలో మహిమ ఐశ్వర్యాన్ని నింపింది సువార్త. ఈ సువార్త ఎంతో అమూల్యమైంది. ఒక మట్టి ఘటాల్లో, మట్టి వెళ్ళే మన జీవితాల్లో శాశ్వతమైన ఐశ్వర్యం, మహిమాైశ్వర్యం, పొందన శక్యము కాని, చెప్పన శక్యము కాని ఆనందకరమైన ఈ ఐశ్వర్యాన్ని దేవుడి పరిచర్య ద్వారా, ఈ సువార్త ద్వారా మనకిచ్చాడు. దీనికోసం దేవుడు మనల్ని కరుణించాడు. అందుకే ఈ పరిచర్య పొందినందున మేము అధైర్యపడము. విశ్వాస జీవితంలో మనం అధైర్యపడని జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడిచ్చే మన మాటలు ఏంటంటే, ఈ సువార్త వలనే దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తుని చూశాం. ఈ సువార్త వలనే మహిమ జ్ఞానము యేసుక్రీస్తు వారి ద్వారా నాకు తెలిసింది. ఈ సువార్త వలనే ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యం కలిగింది. కాబట్టి నేను అధైర్యపడను అని చెప్పగలిగే ఒక విశ్వాసాన్ని మనకిస్తుంది. తర్వాత ఇంకా 8వ వచనం కానుంచి 15వ వచనం వరకు ఎట్టు పోయినా శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడదరోయబడుచున్నను నశించే వాళ్ళము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఎలాగైనా యేసు యొక్క జీవము ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము మరణానికి అప్పగించబడుచున్నాము. యేసు నిమిత్తం మరణానికి అప్పగించబడుతున్నాము. అది కూడా ఎల్లప్పుడూ. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధకమగుచు. కావున కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని కనుక మాట్లాడుతున్నని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుచున్నాము. ఇందులో పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ మరణకరమైన పరిస్థితిని అనుభవించే జీవితాన్ని కలిగి ఉన్నాము అని చెప్తున్నాను. మరణకరమైన అనుభవాన్ని ఎల్లప్పుడూ మోసుకొని పోతున్నామని చెప్తున్నాను. మరణకరమైన జీవితం ఒకటి, కరుణించబడిన జీవితం మనకుంది అని చెప్తూనే కరుణించబడిన పరిచర్య మనం పొందాము కాబట్టి అధైర్యపడమని చెప్తూనే మరణకరమైన జీవితాన్ని ఎల్లప్పుడూ మోయే
మోసే పరిస్థితి మనకుంది అని చెప్తున్నాడు. అందుకే ఎటు పోయినా శ్రమే, కానీ ఇరికించబడడు. అపాయంలో ఉన్నాం, కానీ ఉపాయం లేకుండా ఉండట్లా. తరమబడుతున్నాం, కానీ దిక్కులేని వారిగా మారట్లా. పడదోయబడుతున్నాం, కానీ నశించట్లా. యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపరచడానికి యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరముతో ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము అంటున్నాడు. యేసు యొక్క జీవము ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచడానికి సజీవులమైన మేము యేసు కోసం మరణానికి అప్పగించబడుతున్నాము. రెండు మాటలు. యేసు యొక్క జీవము మా శరీరంలో రావడానికి యేసు మరణాన్ని మా శరీరం గుండా మోసుకొని పోతున్నాము. యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడ్డానికి బ్రతికుండే మేము ఎల్లప్పుడూ మరణానికి అప్పగించబడుతున్నాము. మరణాన్ని మోసుకొని వెళ్తున్నాము ఎల్లప్పుడూ. మరణానికి అప్పగించబడుతూ వెళ్తున్నాము ఎల్లప్పుడూ. అందుకే మాలో మరణము కార్యసాధకం అవుతుంది. మరణం గుండా వెళ్తున్నాం. మరణ అనుభవము, మరణపు ఛాయలు, మరణకరమైన స్థితి. అందుకే పౌలు గారు ముందే చెప్తూ వచ్చాడు, అమూల్యమైన పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య, మహిమైశ్వర్యము మట్టి ఘటంలో కలిగిన పరిచర్య, క్రీస్తు స్వరూపంలో ఉన్న దేవుని పరిచర్య మాకుంది. మేము అధైర్యపడము. అందుకే వాక్యాన్ని మేము వంచనగా బోధించకుండా పర్ఫెక్ట్ గా బోధించి అవమానకరమైన విసర్జించి దేవుని దగ్గర, మనుషుల దగ్గర మేము ఎప్పించుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్న మాకు ఎల్లప్పుడూ మరణాన్ని మోసుకొని వహించుకొని పోగలం. మరణం గుండా వెళ్ళడం, యేసు జీవము రావడానికి బ్రతికి సజీవులమైన మేము మరణానికి ఎల్లప్పుడూ అప్పగించబడుతున్నాం. అందుకే తరం పడుతున్నాము, తోయబడుతున్నాము, మరి దిక్కులేని వారంగా ఉంటున్నాం, నశిస్తున్నాం. పడదోయబడి ఎటు పోయినా శ్రమ పట్టుబడి, ఎటు పోయినా ఉపాయం లేని వాళ్ళుగా తరం పడి మా జీవితంలో మరణాన్ని మోసుకొని పోతున్నాం. సజీవులం కూడా, బతికుండే వాళ్ళం సైతం మరణానికి అప్పగించుకోవాల్సి వస్తుంది. మరణకరమైన జీవితాన్ని విశ్వాసులంగా మనం మోయాల్సి వచ్చింది అని పౌలు గారు చెప్తున్నాడు. ఇంతటి అమూల్యమైన పరిచర్య మనకున్నా, ఇంత సువార్త ప్రకాశములోకి వచ్చి వెలిగిన క్రీస్తును చూపించే దేవుని పరిచర్య, మహిమని ఇవ్వగలిగిన పరిచర్య, మహిమైశ్వర్యాన్ని మట్టి ఘటంలో ఇచ్చిన పరిచర్య మనకు ఉన్నా సరే, దాన్ని బట్టి మనం అధైర్యపడకుండా జీవిస్తున్నా సరే, కొన్నిసార్లు మరణకరమైన అనుభవం గుండా, అది కూడా ఎల్లప్పుడూ 2 సందర్భాల్లో కూడా అదే మాట ఉపయోగించాడు. మా శరీరమందు ఎల్లప్పుడూ మరణాన్ని వహించుకొని పోతున్నాము. సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణానికి అప్పగించబడుతున్నాము. మరణానికి అప్పగించబడుతున్నాము, మరణాన్ని వహించుకొని పోతున్నాము ఎల్లప్పుడూ. అందుకే విశ్వాస జీవితంలో ప్రతి వ్యక్తి మరణం గుండా ఎంత మంచిగా బ్రతుకుదామన్నా, ఎంత హ్యాపీగా ఉందామన్నా, ఎంతగా దేవుల్లో మనము సంతోషంగా ఉండాలన్న మరణాన్ని మోయక తప్పదు. ఏదో ఒక మరణము వేదన, ఏదో ఒక మరణము యొక్క అంచు దేవుల్లో ఉంటూనే మోస్తూ వెళ్ళాల్సి వచ్చింది. దేవుల్లో జీవిస్తూనే మొయ్యాల్సి వచ్చింది. మరణానికి అప్పగించబడుతున్నట్టుగానే ప్రతిరోజు, ప్రతి క్షణము మరణ వేదన.
బ్రతికుండి కూడా చచ్చిపోతున్నంత బాధ, శ్రమల వల్ల, ఒత్తిడి వల్ల, తరమబడ్డం వల్ల, ఇరికించబడ్డం వల్ల, అపాయాల వల్ల, ఆవేదనల వల్ల ఈ మరణకరమైన పరిస్థితి, ఈ మరణకరమైన అనుభవాన్ని కలిగి ఉండాల్సి వచ్చింది. అదే పౌలు గారు చెప్తున్నాడు. రుణించబడిన జీవితం ఉంది, తర్వాత మరణకరమైన జీవితం ఉంది అని చెప్తున్నాడు. మరణకరమైన జీవితం గుండా వెళ్లాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. అది కూడా ఎల్లప్పుడూ ఈ మరణకరమైన జీవితాన్ని మోయవలసి వచ్చింది అని చెప్తున్నాడు. అందుకే మాలో మరణం వస్తుంది, మీలో జీవం వస్తుంది. అందుకే ఒకవేళ మేము మరణించి చచ్చిపోవచ్చు, కానీ ఆయన లేపి నిలబెడతాడు అని నమ్ముతున్నాము. అందుకే విశ్వసించాను కాబట్టి మాట్లాడుతున్నానని చెప్పిన ప్రకారం ఈ మరణం గుండా ఇట్లా చచ్చిపోయినా ఒకరోజు ఆయన లేపి మమ్మల్ని నిలబెడతాడని చెప్తున్నాడు. అందుకని కరుణించబడిన జీవితం మనకుంది. ఆ కరుణించబడిన జీవితంలో అద్భుతమైన సువార్త, దేవుని చూపించేది, మహిమను చూపించేది, ఐశ్వర్యాన్ని నింపిన సువార్త మనకుంది. అది ఉంటూనే మరణకరమైన జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎటు పోయినా మరణము, మరణము, మరణమే. మనసులో మరణం, శరీరములో మరణం మోయాల్సి వచ్చింది, మరణానికి అప్పగించుకోవాల్సి వచ్చింది. తర్వాత 16 నుంచి చివరి వరకు చెప్తున్న మాట, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్న అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మేము ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని చూడట్లేదు, కనిపించే వాటిని చూడట్లేదు. మేము కనిపించని వాటిని చూస్తున్నాం, నిత్యం ఉండే వాటిని చూస్తున్నాం, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అని చెప్తున్నాం. అంటే క్షీణించిపోతున్నా, కృషించిపోతున్నా శరీర సంబంధమైన శరీరము, శరీర సంబంధమైన వస్తువులు, లోకంలో ఉన్న పరిస్థితులు, లోకపరంగా క్షీణిస్తున్న పరలోకపరంగా మేము చూస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే మనం ఏ విధంగా మన జీవితాన్ని చూడాలో చెప్తున్నాడు. అదృశ్యమైనవి, పరలోక సంబంధమైనవి, మహిమ శరీరానికి సంబంధించినవి మనం చూడాల్సిన జీవితాన్ని ఇక చెప్తున్నాడు. కరుణించబడిన పరిచర్య పొంది మరణకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మనం చూసే విధానం ఎలా ఉండాలో ఇక చెప్తున్నాడు. మనం చూసే కోణం ఎలా ఉండాలో చెప్తున్నాడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్న అంతర్య పురుషుడు నూతన పరచబడుతుండు. మేము దృశ్యమైనవి చూడట్లేదు, అదృశ్యమైనవి చూస్తున్నాము. అందుకే క్షణముండే శ్రమలు మేము చూడట్లేదు, దాని తర్వాత వచ్చే నిత్యమైన మహిమా భారాన్ని మేము చూస్తున్నాము. ఎందుకంటే చూసేవి అనిత్యములు, చూడనివి నిత్యము. చూసేవి కనిపించేవి కృషిస్తున్నా, చూసేవి కనిపించేవి పోతున్నా, చూడని దాని కొరకు జీవించాలి అని చెప్తున్నాడు. మా బాహ్య పురుషుడు మాకు కనపడుతున్నాడు, ఈ శరీరం కనపడుతుంది, ఈ శరీరము దెబ్బలు గుండా వెళ్తుంది, ఈ శరీరము తిండి లేక, నిద్ర లేక, మానసిక వేదంతో ఈ శరీరము దినదినం మరణం గుండా వెళ్తుంది. కానీ మేము మహిమ శరీరాన్ని చూస్తున్నాం.
అంతరంగ పురుషుణ్ణి చూస్తున్నాం. మేము కనిపించేవి చూడట్లేదు, అదృశ్యమైనవి చూస్తున్నాం. మేము శ్రమలను చూడట్లేదు, శ్రమల తర్వాత వచ్చే మహిమ భారాన్ని చూస్తున్నాం. అందుకనే ప్రభు చెప్పాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు. పౌలు గారు చెప్పిన మాట అది. శ్రమలు చూసినప్పుడు ఈ లోక సంబంధమైన శ్రమలు, ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట శ్రమలు లెక్కలోకి రావు. శ్రమలు అనిత్యము, శ్రమలు ఎల్లకాలం ఉండవు. ఈ బాహ్య పురుషుడు అనిత్యము, ఎల్లకాలం ఉండడు. చూసేవి ఎల్లకాలం ఉండవు, కనిపించేవి ఎల్లకాలం ఉండవు. మనం చూడాల్సింది మహిమ కలిగిన అంతరంగ పురుషుణ్ణి, ఆయన ధరించబోయే నిత్యమైన నివాసాన్ని. మనం చూడాల్సింది శ్రమలను కాదు, శ్రమల తర్వాత నిత్యమైన మహిమ భారాన్ని కలుగజేసే దాన్ని. మనం చూడాల్సింది కనిపించే వాటిని కాదు, కనిపించని దేవుణ్ణి, కనిపించని శరీరాన్ని, కనిపించని మహిమని, కనిపించని వాటిని. కనిపించే వాటిని చూస్తే నిరాశ కలిగింది. శరీరపరంగా చూసుకుంటే నిరాశ, ఆరోగ్యపరంగా చూసుకుంటే నిరాశ, అవయవాల పరంగా చూసుకుంటే నిరాశ, లోకపరమైన వస్తువుల పరంగా చూసుకుంటే నిరాశ, కనిపించే దేన్ని చూసినా నిరాశ. అందుకే కనిపించని అంతరంగ పురుషుని చూడాలి, కనిపించని నిత్యమైన మహిమను చూడాలి, కనిపించని దేవుణ్ణి చూడాలి, కనిపించని మహిమను చూడాలి. ఎందుకంటే కనిపించనివి నిత్యం ఉండేవి, కనిపించేవి అనిత్యం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. కనిపించేవి ఉండవు ఎల్లకాలం, కనిపించనివి ఎల్లకాలం. అందుకని మన విశ్వాస కోణము దేన్ని చూడాలి? కరుణించబడిన పరిచర్య పొంది మరణకరమైన జీవితం గుండా వెళ్తున్న మనకి కనిపించని జీవితాన్ని మనం చూస్తూ సాగాలి. కనిపించే పురుషుడు క్షీణించిన, కనిపించే శ్రమలు వేధించిన, కనిపించేవన్నీ సర్వం కోల్పోయిన, కనిపించని మహిమను, కనిపించని శరీరాన్ని, కనిపించని మహిమ భారాన్ని చూస్తూ ముందుకెళ్ళాలి. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నమాట. అప్పుడు మన విశ్వాసంలో ఆనందం కలిగింది, అప్పుడు మన విశ్వాసంలో ధైర్యం వచ్చింది. వాళ్ళు అలా చూశారు కాబట్టి, పౌలు గారు అలా బతికాడు కాబట్టి మరణం గుండా వెళ్తున్నా, చివరికి ఆయన చంపుతున్నా కూడా, ఈ శరీరం కృషించిపోతున్నా కూడా ప్రభు కోసం సంతోషంగా చనిపోయింది. ఎందుకంటే ఈ శరీరాన్ని, గుడారాన్ని తీసివేసిన అంతరంగ పురుషుడు లోపల ఉన్న వ్యక్తికి ఇంకొక గుడారం రాబోతుంది. ఈ శ్రమలన్నీ ఈ శరీరంతో ముగించబడతాయి, తర్వాత నిత్యమైన మహిమ తనకు రాబోతుంది. ఈ కనిపించే జీవితం, లోకం, మనుషులు పోతారు. కనిపించని వ్యక్తి, కనిపించని జీవితం, కనిపించని చోట యుగ యుగాలు ఉంటాడు. అందుకే ఆయన చూసే విధానం ఆయన అందరిలాగా చూడాలి, అందరిలాగా ఆలోచించాలి, అందరిలాగా శరీరపరంగా శరీరాన్ని, లోకపరంగా లోకాన్ని, శ్రమల వైపు చూడాలి. ఆయన చూసే విధానం కనిపించని దాన్ని చూస్తూ, కనిపించని దాని వైపు ఆలోచిస్తూ, కనిపించింది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ బ్రతికి తన చివరి జీవితంలో కూడా ఊపిరిని, మరణాన్ని ఎదుర్కొన్న వ్యక్తి పౌలు. అందుకనే విశ్వాస జీవితంలో ఇంత అమూల్యమైన పరిచర్య పొంది కూడా మరణాన్ని గుండా వెళ్లాల్సి వచ్చింది. అయినా సరే కనిపించని జీవితాన్ని చూస్తూ మనం ముందుకెళ్ళాలి అని ఈ అధ్యాయంలో చెప్తూ వచ్చినాడు. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. విశ్వాస జీవితంలో ప్రభా, ఎలాంటి ఉద్దేశంతో మేము బ్రతకాలో దేవా, ఎలాంటి పరిచర్యను మేము పొందామో దాన్ని బట్టి మేము ఎంత ధైర్యంగా నీ కొరకు జీవించాలో మాకు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు దేవా. పౌలు గారు వెళ్ళిన పరిస్థితి ఎంతో కఠినమైంది దేవా.
ఆ రోజుల్లోనైనా పరిచర్య సువార్త మోస్తూ నేను జీవించడం కష్టం నా ప్రభా. ఆ పరిచర్య అమూల్యమైందని ఎరిగాడు. ఆ పరిచర్యలో దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తుని చూసాము. ఆ పరిచర్యలో మహిమ జ్ఞానం మాకు వచ్చింది. ఆ పరిచర్య వల్ల మహిమ ఐశ్వర్యం మాకు కలిగిందని ఈ సువార్త ప్రకాశం అందరికీ, ఒక నశించే వారికి తప్ప అందరికీ మేము తెలియజేస్తామన్నా, అది పొందామన్న సాటిస్ఫాక్షన్తో ఆ రోజు బ్రతికారు. ఈరోజు మేము కూడా ఈ సువార్త ప్రకాశం ఎంత విలువైందో ఈరోజు మా హృదయంలో మీరు వెలిగించిన వెలుగు ప్రభువా ఎంత అమూల్యమైందో ప్రభువా. ఇలాంటి పరిచర్య పొందడానికి, ఇలాంటి సువార్త మా దగ్గరికి వచ్చి మా బ్రతుకుల్లో వెలుగు నింపింది ప్రభువా. దానికి ఎంత అర్హత లేని మాకు ప్రభువా నీ కృప చూపించావు దేవా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అంతేగాక నా తండ్రి, ఇంతటి అమూల్యమైన పరిచర్య మాకుందని ఒక పక్క సంతోషిస్తూ ధైర్యపడుతూ ఉండగానే మరణకరమైన జీవితం దేవా, ఎటు పోయినా మరణమే దేవా, ఏ పని చేసినా మరణమే, ఎవరితో ఉన్నా మరణమే ప్రభా, ఎక్కడున్నా మరణమే, ఇలా ఉన్నా మరణమే ప్రభా. మరణపు ఛాయ, మరణాన్ని వహించుకొని పోవాల్సిన జీవితం, మరణానికి అప్పగించబడుతున్న జీవితం మేము మోయాల్సి వచ్చింది అని చెప్తూ వచ్చినాడు ప్రభా. ఈ స్వార్థను మోస్తూనే ప్రభా, ఒక పక్క మరణాన్ని మోస్తూ మేము బ్రతకాల్సి వచ్చింది. ఈ మరణం గుండా చనిపోతే ఒకరోజు లేస్తామన్న నిరీక్షణ ఉంది అని చెప్తూ వచ్చినాడు ప్రభా. రోజు ఆయా విషయాలను బట్టి మాలో మరణం దేవు, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా పనులను బట్టి, ఆయా సంఘటనలను బట్టి దినదినము మరణము, ఎల్లప్పుడూ మరణాన్ని మహించుకొని పోతున్నాం. మరణానికి అప్పగించబడుతున్నట్టు జీవితం ఉంది ప్రభా. అయినా ప్రభా అధైర్యపడకుండా సాగగలిగే జీవితాన్ని దయచేయండి. మరణాన్ని, మరణ ఛాయలు మా కళ్ళ ముందు కనిపించినా సరే మేము చూడాల్సింది ప్రభా అదృశ్యమైన వాటి. ఈ శరీరానికి మరణం ఎంత దగ్గర అవుతుందో కాదు, శరీరాన్ని విడిచిన తర్వాత మహిమ మాకెంత దగ్గర అవుతుందో, మహిమ దేహం మాకెంత దగ్గర అవుతుందో, నిత్యమైన ఆ యొక్క వెలుగు మాకెంత దగ్గర అవుతుందో చూడడానికి సహాయం చేయండి. అందుకే అనారోగ్యాల గుండా వెళ్తున్నా, అప్పుల గుండా వెళ్తున్నా, ఆవేదనల గుండా వెళ్తున్నా, శ్రమల గుండా వెళ్తున్నా, బాహ్య పురుషుడు కృషిస్తున్నా, లోకపరంగా కలిగి ఉన్నంత కోల్పోతున్నా, క్షీణిస్తున్నా ప్రభా, అంతరంగ పురుషుణ్ణి, మహిమ దేహాన్ని, పరలోకాన్ని, మహిమ జ్ఞానాన్ని, రాబోయే ఆ మహిమను మేము చూడడానికి సాయం చేయండి. కనిపించే వాటి నుంచి కనిపించనివి చూడగలిగే స్థితి దయచేయండి దేవా. అందుకే మా శరీరాన్ని, మా మనుషుల్ని, లోకాన్ని, కనిపించే పనులను, పరిస్థితులను చూడకుండా దేవా నిన్ను చూడగడానికి, జీవితం తర్వాత జీవితాన్ని చూడడానికి, ఈ జీవితం తర్వాత మీరిచ్చే మహిమను చూడటానికి, మీ వెలుగును చూడటానికి ప్రభా, ఇక్కడ పోగొట్టుకున్న దానికి, ఇక్కడ అనుభవించిన శ్రమలు అనుభవించిన దానికి, ఇక్కడ కృషించిన దానికి మీరిచ్చే బహుమానాన్ని చూస్తూ ప్రభా మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభా. విశ్వాస జీవితానికి కావాల్సిన ఎంతో అమూల్యమైన మాటలు దేవ పౌలు గారి ద్వారా రాయించారు. ఇదే పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మా జీవితానికి అవసరమైన మాటలు ఇవి ప్రభా. దాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసినందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. పాటల్లో సాయం చేశారు, ఆరాధన తలంపుల్లో సాయం చేశారు, అదేవిధంగా వర్తమానంలో సాయం చేస్తున్నందుకే వందనాలు. వారమంతా సహాయం చేయదేవా, వారమంతా చేయాల్సిన పనుల్లో సహాయం చేయండి, ఆత్మ జీవితంలో సహాయం చేయండి ప్రభా. అంతకంత అభివృద్ధి దయచేయండి. మాలో ఉన్న చీకటి పూర్తిగా పోనట్టుగా ఈ వెలుగు ప్రకాశించినట్లు మా అంధకరమైన జీవితంలో ప్రభా మీరు కృప చూపించండి దేవా. మీ ఆశీర్వాదం దయచి, మీ అభివృద్ధి దయచి,
పూర్వం కంటే, గత వారం కంటే ఎక్కువ, గత స్థితి కంటే ఎక్కువ, మరలా మరలా ప్రభా, అంతకంతకు దేవ, మొదటి కంటే అటు తర్వాత ప్రభా మీరు చేయగలిగిన కార్యాలు మేము చూడడానికి సహాయం చేయాలి. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసినందుకు సార్వత్రిక సంఘాలను విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న ముందుగా వారితో పాటు ఇక్కడ నువ్వు ఆరాధిస్తున్న దేవ, మా ఆరాధన మీరు అంగీకరించండి, మా స్తుతులు మీరు అంగీకరించండి, మా జీవితాలను మీరు అంగీకరించండి. ఎంతో మంది నిస్వార్థ ప్రకాశింపకుండా ప్రభా, ఎంతమంది మనోనేత్రాలు దేవా గుడ్డిగా ఉన్నాయి, కనిపించేవే చూస్తూ ఆగిపోయారు. కనిపించని మిమ్మల్ని చూడలేకపోతున్నారు. నేను ఆ కనిపించని మహిమను చూడలేకపోతున్నాను. కనిపించని దేహాన్ని చూడలేక కనిపించే వాటితోనే ఆగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మీరు కనికరించండి, సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు ఏమన్నా, ఆరాధనలో సాయం చేసినందుకు ఏమన్నా, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. అప్పులతో ఉన్నారు, సహాయం చేయండి. అనారోగ్యాలతో ఉన్నారు, సహాయం చేయండి. అసమాధానంతో ఉన్నారు, సహాయం చేయండి. గొడవలతో ఉన్నారు, సహాయం చేయండి. అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. ఇల్లు లేక ఉన్నారు, సహాయం చేయండి. తిండి బట్టలు లేక ఉన్నారు, సహాయం చేయండి. తగిన పరిస్థితుల్లో పనులు లేక ఉన్నారు, సహాయం చేయండి. క్షేమం దయచేయండి. సాతాను నేను కొంచెమే టైం అని విచ్చలవేడుగా శోధనలు ప్రభా రేపుతుండగా సహాయం చేయండి. మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మా బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను, మాకు తెలిసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరూ మీలో ఉండడానికి, మీతో జీవించే జీవితాన్ని జీవించడానికి సాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలు సాయం చేసి మీరు నడిపించేందుకు ఏమన్నా, ఈ వారం అంతా కూడా మీరు నడిపించమని హృదయపూర్వకంగా కోరుకుంటాం. ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము రీతిగా జీవించడానికి మనకును, సార్వత్రిక సంఘానికి, వాక్యం వినవారికి, వినబోయే వారికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడైన నడిపించుకున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.